వారందరూ కూడా భోగి సంక్రాంతి పండుగను బాగా మిస్ అవుతున్నారు కదా. మీరైతే ఏమో కానీ నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకో చూడండి. సో ఈ భోగి పండగకి 2 రోజుల ముందు నుండే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ అవుద్ది. తాటాకులు కానీ తాటి ముద్దులు తెచ్చుకోవడం. ఓకే, భోగి పండుగ రోజు ఉదయాన్నే 3 o'clock లేసి ఈ భోగి మంటలు వేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా లైక్ మాదే ఎక్కువ టైం ఉండాలి, లైక్ మాదే పెద్ద భోగి మంట రావాలని చిన్న చిన్న పోటీలు ఉండేవి. అలాగే సో ఈ భోగిలో వేడి చేసినటువంటి వాటర్ తోటి స్నానం చేయడం జరుగుతుంది. అసలు ఆ కిక్కే వేరు అసలు. ఆ తర్వాత మమ్మీ లైక్ ఇలాగ గొబ్బెమ్మలు ముగ్గులు వేయడము, హ్యాపీ భోగి అని రాయడము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రేక్ఫాస్ట్ కింద దోశలు లైక్ చికెన్ రెడీగా ఉంటుంది. అసలు ఆ కాంబినేషనే వేరు భోగి పండుగ రోజు. అలాగే నెక్స్ట్ ఇంకా క్రికెట్ టోర్నమెంట్స్ ఉండేవి. క్రికెట్ టోర్నమెంట్లు ఆడడానికి వెళ్ళే వాళ్ళం. వన్స్ మళ్ళీ ఆఫ్టర్నూన్ రాగానే చికెను, మటను, గారెలు, అసలు రాగి సంగటి ఇవన్నీ రెడీగా ఉండేవి. అసలు ఆ కాంబినేషన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా టోర్నమెంట్స్ ఉండేవి. క్రికెట్ ఆడడానికి వెళ్ళే వాళ్ళం. లేదంటే మూవీస్ ఏమైనా రీసెంట్ వాడిని ఏమైనా ఉంటే మూవీస్ చూడడానికి వెళ్ళే వాళ్ళం. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ అయితే ఇంటికి రావాలి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఈ భోగి సంక్రాంతికి ఈ గాలిపటాలు ఎగరేయడం అనేది నాకు చిన్నప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్. సో ఇలా ఈ గాలిపటాలు ఎగరేసేటప్పుడు విలేజ్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు దీన్ని. సో నెక్స్ట్ ఇంక నైట్కి లైక్ ఇంకా ఈ విలేజ్లో ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ చిన్న చిన్న గేమ్స్ ఆడించడం ఇలాంటివి జరుగుతుంది. సో ఇలా భోగి పండుగ ఉంటుంది. సో ఇదంతా చూశాక మీరు కూడా మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను.